Okay, friends, today we are going to discuss about the applications of e-commerce under e-commerce subject, become fifth semester, become computer subject course. Okay, before going to start my lecture, I am requesting you kindly subscribe my channel and press on bell button and give some likes. It will makes me a lot of encouragement to do further videos. Okay, friends, come to the topic: applications of electronic commerce. The different e-commerce organizations applications are classified into five categories. First one is variations in business environment. Second one is marketing. Third one is inventory management. Fourth one is supply chain management. Fifth one is electronic commerce. Okay, come to the point. Variations in business environment. Most of the companies today are adopting various ways to improve their business. Instead of working with the same business partners, they are looking for new business partners to extend or globalize their business. The most of the most surprising thing is that companies are looking for business partners not only within their own fields but also in their other fields. Okay, friends, variations in business environment. అంటే ఇక్కడ కంపెనీస్ అనేటివి ఒకే రకమైన బిజినెస్ లోపట ఒకే ప్రాంతం లోపట చేయకుండా డిఫరెంట్ ఏరియాస్ లోపట దాని యొక్క బిజినెస్ ను ఎక్స్పాన్షన్ చేసుకోవడము అనేది జరుగుతుంది. దాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ ఆర్ నెక్స్ట్ వన్ ఈజ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ బిజినెస్. దట్ మీన్స్ నాట్ ఓన్లీ డూయింగ్ ద సేమ్ ఫీల్డ్, choosing other business fields also. That is the diversion of business. Because the reason is the pressure of being one step ahead of the competitors, pressure of satisfying customer needs, pressure of keeping with the today's business environment, pressure of satisfying investors, stakeholders, pressure of getting globalized, pressure of reducing the cost associated with the environment, inventories and production. So friends, మరి కంపెనీస్ అనేది బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ఎందుకు చేసుకున్నాయి, అదేవిధంగా బిజినెస్ డైవర్సిఫికేషన్ అనేది ఎందుకు చేస్తుందంటే ఫస్ట్ రీజన్ ఈజ్ కాంపిటీటర్స్ కంటే ఎక్కువ స్థాయిలో ఉండాలి. ప్రెషర్ ఆఫ్ బీయింగ్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద కాంపిటీటర్, అంటే కాంపిటీటర్స్ కంటే ఎక్కువగా మార్కెటింగ్ క్యాప్చర్ చేయాలి, మార్కెట్ షేర్ను క్యాప్చర్ చేయాలి అనేది ఒక ఎయిమ్ పెట్టుకొని బిజినెస్ను ఎక్స్పాన్షన్ చేయడం అనేది జరుగుతుంది, లేదా బిజినెస్ డైవర్సిఫికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ కస్టమర్ నీడ్స్. సో కస్టమర్స్ ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకే రకమైన ఫీల్డ్లో ఉండకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్ కస్టమర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క నీడ్స్ అండ్ డిజైర్స్ అండ్ ఇంట్రెస్ట్ ఏవైతున్నాయో వాటిని సర్వ్ చేయడానికి డిఫరెంట్ ఫీల్డ్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రెషర్ ఆఫ్ కీపింగ్ విత్ టుడేస్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. సో మార్కెట్ లోపల ట్రెండింగ్ ఉన్న బిజినెస్ ఏదో దాని లోపల ఎంటర్ అయ్యి వీళ్ళంత వరకు ఎక్కువగా మార్కెట్ షేర్ను క్యాప్చర్ చేసుకోవడము, బిజినెస్ ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ ఇన్వెస్టర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. సో బిజినెస్ పట్ల కొంతమందికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, వాళ్ళ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ అని చెప్తున్నాము, వాళ్ళని కూడా సాటిస్ఫాక్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మనము వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనుగుణంగా, ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనుగుణంగా మన బిజినెస్ ను ఎక్స్పాన్షన్ ఆర్ డైవర్సిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ గెటింగ్ గ్లోబలైజ్డ్, ప్రెషర్ ఆఫ్ రిడ్యూసింగ్ ద కాస్ట్ అసోసియేటెడ్ విత్ ఇన్ ద ఇన్వెస్టెడ్ ప్రాబ్లమ్స్. సో వీటితో పాటుగా మరి ఎన్నో రకాలైన కారణాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు మనకు టాటా మోటార్స్, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఈ టీ బిజినెస్ లో మనం చూసినట్లయితే టీ లీవ్స్ అనేటివి ఏవైతున్నావు వాటిని క్యాప్చర్ చేయడానికి విదేశాల్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేసి అక్కడున్న క్వాలిటీ టీ లీవ్స్ ఏవైతున్నావు వాటిని పర్చేజ్ చేయడము, వాటిని ప్రొడక్ట్ చేయడము, మార్కెట్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేయడం అనేది జరుగుతుంది. విప్రో కంపెనీ మనం చూసినట్లయితే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడం అనే ఉద్దేశంతో టెక్నాలజీ
ఎక్స్ప్లైట్ చేయాలనే ఉద్దేశంతో విదేశాల్లో ఉన్న టెక్నాలజీని పొందాలంటే విదేశాల కంపెనీ వాళ్ళని పర్చేజ్ చేసి తద్వారా అక్కడున్న టెక్నాలజీని మన దేశంలో అడాప్ట్ చేయడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ విధంగా ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిలయన్స్ వాళ్ళని చూసినట్లయితే వీళ్ళు ఒకే రకమైన బిజినెస్ కాకుండా ప్రపంచంలో ఎన్ని రకాలైన బిజినెస్ అన్ని రకాల బిజినెస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే వీళ్ళందరికీ మార్కెట్ షేర్ను పెంచుకోవడం అనేది వాళ్ళక మోస్ట్ టార్గెట్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము బిజినెస్ వేరియేషన్స్ అనేటి ఎన్విరాన్మెంట్ లో మనం చూపించడం జరుగుతుంది. సెకండ్ వన్ ఈస్ మార్కెటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ కామర్స్. మోస్ట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఫోర్స్డ్ టు చేంజ్ దేర్ marketing strategies due to various pressures on the business. The most common marketing strategies that in use by various companies are target marketing, relationship marketing, event marketing, interactive marketing. సో కంపెనీస్ మనకు మార్కెట్లో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్కు అనుగుణంగా కస్టమర్స్ యొక్క ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో రకరకాలైన మార్కెటింగ్ స్ట్రాటజీను వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. టార్గెట్ మార్కెటింగ్ అంటే ఇక్కడ మనం చూద్దాం. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ వేర్ కంపెనీస్ అడ్వర్టైజ్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ సెలెక్టెడ్ సెగ్మెంట్స్ ఆఫ్ ద మార్కెట్ ఫర్ ఓన్లీ ఏ లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్. సో ఒక జియోగ్రాఫికల్ ఏరియా కానీ లేకపోతే ఏ సెట్ ఆఫ్ కస్టమర్స్ను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో చేసే మార్కెటింగ్ ఏమంటే ఇక్కడ టార్గెటింగ్ మార్కెటింగ్ అని చెప్తున్నాము. అదేవిధంగా రిలేషన్షిప్ మార్కెటింగ్. ఇట్ ఈస్ ఏ స్ట్రాటజీ వేర్ కంపెనీస్ ఆర్ అడ్వర్టైజ్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ ఏ సెలెక్టెడ్ మార్కెట్ ఇన్ సచ్ ఏ వే దట్ ద గుడ్ రిలేషన్షిప్ ఈజ్ బిల్డ్ అప్ అండ్ మెయింటైన్డ్ దేర్ కస్టమర్స్. సో రిలేషన్షిప్ మార్కెట్లో ఏదైతే సెలెక్టెడ్ మార్కెట్ మనం చేసుకున్నామో ఆ మార్కెట్లో ఉన్న కస్టమర్స్ సాటిస్ఫై చేయడము, వాళ్ళ యొక్క బ్రాండ్ లాయల్టీ ఏదైతుందో దాన్ని రిటైన్ చేసుకోవడం అనే ఉద్దేశంతో ఈ విధమైన స్టార్ట్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈవెంట్ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ వేర్ కంపెనీస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టార్గెటింగ్ ఏ సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ దెమ్. In this strategy, companies advertise their products into the markets in such a way that if people are interested, they can buy the products. సో ఇక్కడ ఈవెంట్ మార్కెటింగ్ లోపల ఓ సెట్ ఆఫ్ కస్టమర్స్ సెలెక్ట్ చేసుకోవడం లేదు, అదేవిధంగా కస్టమర్ రిలేషన్షిప్కు ప్రయారిటీ ఇవ్వడం అనేది లేదు. ఓన్లీ వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ లోపల ప్రొడక్ట్స్ అనేటివి లాంచ్ చేయడము, అడ్వర్టైజ్ చేయడము, తద్వారా మార్కెట్ షేర్ను ఇంప్రూవ్ చేసుకోవడము, కస్టమర్స్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడము, తద్వారా మార్కెట్ లోపల సేల్స్ పెంచుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంటరాక్టివ్ మార్కెటింగ్. వన్ మార్కెటింగ్ స్ట్రాటజీ దట్ కెన్ బి యూజ్డ్ బై వేరియస్ కంపెనీస్ అండ్ ఇన్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ది ఎగ్జిస్టింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కాల్డ్ ఇంటరాక్టివ్ మార్కెటింగ్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ కంపెనీస్ కెన్ అడ్వర్టైజ్ దేర్ ప్రొడక్ట్స్ to the people by providing special graphics to the products with the help of multimedia like giving a logo to the products. So interactive marketing లో కస్టమర్ అట్రాక్ట్ చేయడం అంటే పబ్లిసిటీ అండ్ సేల్స్ ప్రమోషన్ అండ్ మార్కెట్ ప్రమోషన్ ఇలాంటి టెక్నిక్స్ లోపల ఇన్నోవేటివ్ టెక్నిక్స్ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని లైక్ మల్టీమీడియా లాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మార్కెట్ లోపల అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు రకరకాలైన మార్కెటింగ్ మనం చూస్తున్నాం, టెలిమార్కెటింగ్ చూస్తున్నాము, నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మార్కెటింగ్ చూస్తున్నాము, ఆన్లైన్ మార్కెటింగ్ చూస్తున్నాము. రకరకాలైన టెక్నిక్స్ అనేవి అడాప్ట్ చేసుకుని వాటి ద్వారా కస్టమర్స్కు మంచి ఆడియో అండ్ వీడియో ఫార్మాట్ లోపల మెసేజ్ పంపించడము, తద్వారా మార్కెట్ను క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. థర్డ్ వన్ ఈస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్ ఆర్డర్ టు గెట్ గ్లోబలైజ్డ్, కంపెనీస్ ఆర్ లుకింగ్ టు try out various business methods used by many companies for globalization is inventory management. This method is known
by different names in various industries. For instance, in manufacturing industry, inventory management is known as JIT, that is just-in-time inventory system. In retail industry, inventory management is known as QRO retailing system, that is quick response retailing system. Okay, friends. Next, come to the point just in time JIT. This system can be defined as a collection of various management practices used by different products systems. The working of JIT is based on two important laws. That is, first one is removing unnecessary materials, devices required for production and avoid wastage of time in manufacturing of products. Second one is providing good working conditions to the workers of the different management practices. JIT purchasing is the most widely used management practice which helps in establishing a good relationship between the suppliers and the customers. సో జిఎస్టి సిస్టమ్ లోపల వర్క్ అనేది ఇమ్మీడియట్లీ అకార్డింగ్ టు మార్కెట్ రిక్వైర్మెంట్స్ ప్రకారము జరగడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ అనేది ఇమ్మీడియట్లీ ప్రొడ్యూస్ చేయడము, కస్టమర్స్కు అందుబాటులోకి తేవడం అనేది జరుగుతుంది. ఇక్కడ రా మెటీరియల్ వేస్టేజ్ కానీ, లేబర్ అవర్స్ వేస్టేజ్ కానీ, లేకపోతే డివైసెస్ యూసేజ్ వేస్టేజ్ అనేది జరగకుండా ఆప్టిమమ్ లెవెల్ లోపల ప్రొడక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్విక్ రెస్పాన్స్ సిస్టమ్. These systems are the advanced version of the JIT purchasing management practices. Whenever someone goes to a shop, wants to purchase a particular item, and he is informed that the item is not available, it leads to frustration of the customer and embarrassment to the shopkeeper. In order to avoid getting embarrassed again in front of the customers, retailers use special type of system called quick response system, provide a network between the customers and shopkeepers, retailers and vendors. So whenever there are any new requirements from the customer side to be fulfilled. సో ఇక్కడ క్విక్ రెస్పాన్స్ సిస్టంలో మనం చూసినట్లయితే దీన్ని మనము జేఐటి సిస్టమ్కి అడ్వాన్స్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. కస్టమర్స్కు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వాళ్ళకు అవసరమైన వస్తువులను ఇమ్మీడియట్లీ సప్లై చేసే విధంగా ఒక మెకానిజం అడాప్ట్ చేసుకొని దాని ద్వారా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయడము, కస్టమర్ను రిటైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి సిస్టమ్ని క్విక్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. There are various disadvantages of using inventory management methods like JIT and QR response systems, which include cost of using the system was very high. These systems were not ideal for those companies where suppliers take a long time in delivering the products. In order to overcome the drawbacks, special type of management chain was used called supply chain management system. This management system established a chain link between the parties, internal as well as external, involved in supplying and processing the products so that the manufacturers get their desired raw materials and customers get their desired products. There are mainly 7 different types of functions of supply chain management, that are supply chain management, inventory management, distribution management, channel management, payment management, financial management, sales force management. Next, electronic commerce and retail industry. There are there has been a lot of change in the economic system of retail industry. Customers are expecting a lot more from their retailers. For instance, improved quality of products, more products at lower cost. As a result, retailers are looking for suppliers from outside the country in order to decrease the cost of the products. One more reason is that the labor costs are outside the country are cheaper. ఓకే ఫ్రెండ్స్, మనము ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్న జేఐటి అండ్ క్విక్ రెస్పాన్స్ సిస్టంలో ఉన్న డిసడ్వాంటేజ్ను ఓవర్కమ్ చేయడానికి మనం ఇక్కడ జేఐటి సిస్టమ్ను
మనం అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనం 7 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అడాప్ట్ చేయడం జరిగింది. వాటిని సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ గానీ, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ గానీ, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ గానీ, ఛానల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గానీ, పేమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ గానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, సేల్స్ ఫోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇలా 7 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అడాప్ట్ చేసుకొని స్పీడ్‌గా మంచి క్వాలిటీ గల సర్వీసెస్, క్వాలిటీ గల వస్తువులను కస్టమర్స్‌కు అట్ ద చీప్ కాస్ట్ అండ్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించడం అనేది ఈ సిస్టంలో చేయడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ with this I'm concluding this one, sir. Okay, thank you one and all.